హలో, ఎలా ఉన్నారు? మీకు మెంటలెక్కిపోయే ఓ సంతను చూపబోతున్నాను. ఈ సంతలో మనం ఎప్పుడో మన తాతల కాలంలో మర్చిపోయిన వస్తు మార్పిడి విధానం మీకు గుర్తుందా? తెలీదు. మీరు ఇప్పుడు చూస్తున్నది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే మందులు ఇవ్వరు. కానీ ఈ సంతలో మందులను పల్లిలాగా అమ్ముతున్నారు. దేనికో చెప్తా, ఫుల్ వీడియో చూసండి. మరి మీరు ఫోన్ లో మాట్లాడే వాళ్ళని చూస్తుంటారు, కానీ ఈ ఆదివాసి సంతలో ఎండు చేపనే ఫోన్ అనుకుని మాట్లాడే ఓ వింతైన వ్యక్తి ఈ సంతలో మీకు కనిపిస్తాడు. దట్టమైన అడవుల మధ్య జరిగే ఆదివాసి సంత కాబట్టి పోలీసు బలగాలు కూడా ఈ సంతలో కనిపిస్తారు. అది శరమాములే. వీడియోలు గట్రా తీయడం ఈ సంతలో కాస్త రిస్క్తో కూడుకున్న పని. కానీ కొన్ని వింతైన విషయాల కోసం ఈ సంతలో వీడియో తీయడం జరిగింది. ఈ సంతను కనుక మీరు చూస్తే మెంటలెక్కిపోవడం ఖాయం. అలా ఉంటుంది. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. మీరైతే ఫుల్ వీడియో చూస్తే ఇదే కాదండోయ్, ఇంకా బుర్రపాడే విషయాలు చాలా ఉన్నాయి ఈ సంతలో. ఈ సంత ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందో కూడా వీడియోలు చెప్పడం జరిగింది. దట్టమైన ఫారెస్ట్ లో జరిగే సంత కాబట్టి పోలీసు బలగాలు వాళ్ళ క్యాంపులు తప్పకుండా ఉంటాయి. ఇక్కడ ఆదివాసులతో పాటు వీళ్ళు కూడా వస్తు సామాగ్రి ఇక్కడే కొంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నవి మంచంపై పరిచి అమ్మేవి. ఇవి తినుబండారులు, కూరగాయలు కాదు, వ్యాధులకు వాడే మందులు, మాత్రలు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఎలా అమ్ముతున్నారని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం నన్ను ఆలోచింపజేసింది. ఈ గొల్లపల్లి ఆదివాసీ సంతకు వచ్చే వాళ్ళంతా నిరక్షరాస్యులైన గొత్తికోయలు. అడవుల్లో బతికే వారికి ఆకుపసర్లు, తాయెత్తులు తప్ప మరో మెరుగైన వైద్యం వీళ్ళకి తెలియదు. గత 15 ఏళ్లుగా ఆర్ఎంపీగా పనిచేసే ఈయన ఇక్కడ ఆదివాసీలకు జ్వరానికి, జలుబుకి, ఒళ్ళు నొప్పులకు సంబంధమైన టాబ్లెట్లు ఇస్తున్నానని చెప్పారు. అడవుల్లోని పసరు వైద్యం మాత్రమే నమ్మే గిరిజనులు ఇప్పుడిప్పుడే మెరుగైన ఆరోగ్యం కోసం ఈ సంతలోని ఈ ఆర్ఎంపీ దగ్గరకు వస్తారట. నమ్మడానికి వింతగా ఉన్న మైండ్ బ్లోయింగ్. ఇదో మంచి విషయం ఫ్రెండ్స్. ఇంకో వింతైన విషయం, వీటిని ఎప్పుడైనా చూసారా? అంగుళం పొడి కూడా పెరగని ఈ బుజ్జి మిరపకాయలను, వీటిని ఇక్కడ సి మిరపకాయలు అంటారు. కొరికితే కారం నషాలను కడుతుంది. ఇవి కేవలం ఆదివాసీలు మాత్రమే పండించే మిరపకాయ. కారం మాత్రం మామూలుగా ఉండదు. మీకు కనిపిస్తున్న ఈ కుప్పను ఇప్పపోల కుప్ప అంటారు. ఆదివాసులు అడవుల్లో సేకరించి సంతకు తీసుకొచ్చి వస్తు మార్పిడి విధానంలో వీటిని ఇచ్చి వీటికి బదులుగా అదే బరువు గల కూరగాయలు వారానికి సరిపడే విధంగా తీసుకుంటారు. చూస్తున్నారుగా, అవతల ప్లేట్లో ఉన్నవి ఎండిన ఇప్పపూలు, యువతల అంతే బరువు గల కూరగాయలు. ఇవే కాదు, ఒక్కోసారి ఆదివాసీలు అడవి తేనెను, పళ్ళను, తమ పెంపుడు కోళ్లను కూడా తీసుకొచ్చి వస్తు మార్పిడి చేస్తుంటారు. మనం ఎప్పుడో మర్చిపోయిన మన తాతల కాలం నాటి వస్తు మార్పిడి విధానం ఇప్పటికీ వేళ్ల రూపంలో సజీవంగా ఉంది. ఫ్రెండ్స్, ఓ బుర్రపాడే విషయం చూపిస్తాను. నాకు ఇదే సంతలో ఓ వింతైన వ్యక్తి కనిపించాడు. ఇతను తన చెవి దగ్గర పెట్టి మాట్లాడేది సెల్ ఫోన్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అతని చెవి దగ్గర ఉన్నది సెల్ ఫోన్ కాదు, ఒక ఎండు చేప. ఇతను ఒక చదువుకున్న మతిస్థిమితం లేని వ్యక్తి అని అక్కడ వాళ్ళు చెప్పారు. మీకు ప్రతి వారం మిలిటరీ డ్రెస్ లో వాకీటాకీలో మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఈ సంతం సందర్శిస్తే వీలైతే ఖచ్చితంగా అతన్ని కూడా పరామర్శించండి. ఎవరికి ఎటువంటి హాని తలపెట్టని మంచి వ్యక్తి అని అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాను. ఎనీవే, ఇది నిజంగానే బుర్రపాడే విషయం. చాలా బాధ అనిపించింది. ఇదే సంతలో ఓ వైపు తాటి, ఈతకల్లు అమ్ముతారు. ఆడ, మగ, ముసలి, ముతక తేడా లేకుండా తాగుతారు. ఆదివాసీల సంతల్లో పండగల్లో ఖచ్చితంగా ఈత, తాటి లాంటి సాంప్రదాయక మత్తు పానీయాలు తప్పక ఉండాల్సిందే. వావ్, సూపర్. ఇవేంటో అడవి దుంపల్లా ఉన్నాయి. వీటి కోసమే అడవిలోకి వెళ్తే మమ్మల్ని అడవి పందులు తరిమాయి. ఫుల్ వీడియో ఐకార్డ్స్ లో ఇస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వింతైన వస్తువులు ఇంకా ఏమేమి ఉన్నాయని గాలిస్తుండగా ఇదిగో ఇలా మద్యం బాటిల్స్ కూడా కిరాణా సామాన్ల చాటును అమ్మేస్తున్నారు. వీళ్ళకి నేను వీడియో తీస్తున్నాను తెలిస్తే. వాస్తవానికి ఆదివాసీలు తాటి, ఈతకల్లు లేదా ఇంట్లో తయారు చేసుకున్న ఇప్పసారాయి తాగేవాళ్ళు గతంలో. కానీ మారుతున్న ప్రపంచీకరణ వీళ్ళను కూడా వదలడం లేదు. అడవిలోకి వచ్చి మరీ అలవాటు చేస్తుంది. ఆదివాసీల ఆహారానికి అలవాటు పడ్డామంటే వదలడం కష్టం. సంతల్లో వాళ్ళు అమ్మే దుంపలు, ఆహార పదార్థాలు, ఎండు చేపలు, ఇలా అనేక రకాలు. ఏ ఆదివాసీ సంతలోనైనా దుంపలు, కాల్చిన చేపలు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇటువంటి ఆదివాసీ సంతల్లో ఆదివాసీలు తమకు కావలసిన వస్తువులను ఒక వారానికి సరిపడా ఒకేసారి కొంటుంటారు. ఈ సంతలో ఒకటి గమనించాను. ఈ సంతలోనే కాదు, ఏ సంతలోనైనా సరే పట్టణంలో ఉండేవాళ్ళలాగా ఈ ఆదివాసులకు బేరం ఆడడం రాదు. వ్యాపారస్తులు ఎంత చెప్తే అంత ఇస్తారు.
ఎటువంటి మందులు మాకులు వాడని సహజసిద్ధమైన దుంపలు కూరగాయలు ఈ సంతలో మీకు అతి తక్కువ ధరకు దొరుకుతాయి. ఈ అడవి దుంప ఎంతకిస్తావు అక్క అని అడిగితే 10 రూపాయలు మాత్రమే కుప్ప అని చెప్పింది. గొల్లపల్లి సంత కేవలం ఉదయం పూట మొదలై మధ్యాహ్నం కల్లా ముగుస్తుంది. ఈ వారాంతపు సంతలు నిరుపేద ఆదివాసీ ఆశాదీపాలు. వీళ్లకు 5 స్టార్ లగ్జరీ లైఫ్ అంటే ఏంటో తెలియదు. ఈ చిన్న వారాంతపు సంతలే వారి సంతోషాలు, సంకల్పాలు. మీ బుర్రపాడే ఈ వారాంతపు సంతకు మీరు రావాలంటే, ఈ సంతకు రావాలంటే భద్రాచలం నుండి చెర్ల వెళ్లే దారిలో పెద్దనల్లబిల్లి అనే ఊరు దగ్గర దిగి అక్కడి నుండి ఛత్తీస్గఢ్లోకి రావాల్సి ఉంటుంది. పెద్దనల్లబిల్లి నుండి ఈ గొల్లపల్లి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రం ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తెలంగాణ సరిహద్దులో జరుగుతుంది. ఈ సంత ప్రతి బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మాత్రమే జరుగుతుంది. మీరు ఓసారి ఈ సంతను చూస్తే మెంట్లేకపోవడం ఖాయం. అలా ఉంటుంది సంత, చాలా బాగుంటుంది. సంతకు రావడానికి ఆటోలు ఉంటాయి, బస్ సౌకర్యం లేదు, తార్ రోడ్డు మాత్రం ఉంది, కార్లు రావచ్చు. ఇంకా మరెన్నో సంతలు మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఎలా ఉంది బుర్రపాడే సంత? మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఓ లైక్ వేసుకోండి. నా వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అడ్రస్ లేకపోతే కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. మీ అడవి బిడ్డ సూర్య.